వైటీ తెలుగు భక్తికి స్వాగతం. జనవరి 25, 2024 గురువారము. శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసము, ఉత్తరాయణము, హేమంత ఋతువు. తిథి పౌర్ణమి రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 27 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషం వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుండి సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు. ఈరోజు ద్వాదశ రాశి ఫలాలంట తెలుసుకుందాం. మేష రాశి ఫలాలు. మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందడంలో రాదు, కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేశారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకం. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణమూ అవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకునగలరు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు. వృషభ రాశి ఫలాలు. ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అణచుకుంటే శరీరానికి సమస్య, కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి. అలాగా ఉద్రేకభరిత పరిస్థితిని వదిలేయడమే మంచిది. మీరు ఈ రోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. మీ జీవిత భాగస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్ని, సౌకర్యాన్ని పొందండి. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్యూగా సాక్షాత్కరించడం ఖాయం. మిథున రాశి ఫలాలు. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్దిసేపు గడపండి. తెలివిగా మదుపు చేయండి. మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీ సరదాలను నాశనం చేస్తుంది. ఒకసారి మీరు మీ జీవితేశ్వరుని కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్ సిరీస్ ను చూడగలరు. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. కర్కాటక రాశి ఫలాలు. మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చును. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. సింహరాశి ఫలాలు. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఈ రోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడుచుకోనుంది. ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. అసలు బంధుత్వాలనే వదులుకుందామో అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు. కన్యా రాశి ఫలాలు. డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసము ఇంటి నుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, లేనిచో మీ ధనము దొంగిలించబడవచ్చు. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు. వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. మీ రెస్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్లడానికి మంచి రోజు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. తులా రాశి ఫలాలు.
మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగానూ అవుతుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చును. రొమాన్స్కి మంచి రోజు. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవి తీసుకోలేనని, అది చాలా కష్టమని భావిస్తారు. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ, తానవిస్తూ, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి ఫలాలు. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణం కాగలదు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే, మరి ముఖ్యంగా మీ కుటుంబం కోసం అయితే రిస్క్ వేయండి. భయపడకండి, తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ నిక్కచ్చితనం, నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చును. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం ఈ రోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు కలగబడతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మకర రాశి ఫలాలు. మీ ఆలోచనను, శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏమీ జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే, మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితులలో అయిన వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది, ఎక్కువగా ప్రయోజనకరముగా ఉండగలదు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. మీరు మన్నించదగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ ని చేయకండి. ఈ రోజు రోజువారీ బుజీ నుండి ఉపశమనమును పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. కుంభరాశి ఫలాలు. ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనస్కు గల రహస్యం. ఈ రోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీ యొక్క సంతోషం, ఉషారైన శక్తి, చక్కని మూడ్, మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమలో ఎగురుదిగురులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. ప్రేమను అనుభూతి చెందగలరు. ప్రయాణం మీకు క్రొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. మీన రాశి ఫలాలు. నిరాశ, నిస్పృహ మిమ్మల్ని లోబరుచుకోనివ్వకండి. మీరు ఈ రోజు ఎవరిని పరిగణనలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం. సరియైన సలహా తీసుకోవడం మంచిది. మీ తరఫు నుండి చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహాజటిలం చేస్తుంది. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు. మరి ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. ఈ రోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసలాడుకుంటారు.